సీతారామ ప్రాజెక్టు కాలువ ద్వారా ప్రవహించే నీటిని లింకు కెనాల్ను ఏర్పాటు చేసి జూలూరుపాడు మండలంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ గుండెపూడి రైతులు సీతారామ ప్రాజెక్టు కాలువలో దిగి నిరసన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కాలువ కింద జూలూరుపాడు మండలం రైతులు వందల ఎకరాల్లో సాగు భూమిని అతి తక్కువ ధరలకు కోల్పోయి తీవ్రంగా నష్టపోయారని అన్నారు. కాలువ వెళ్తున్నా తమ పంట పొలాలకు నీరు అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో 3 లింకు కెనాల్లను ఏర్పాటు చేసి మండల వ్యాప్తంగా సాగులో ఉన్న భూమికి నీరందించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సీతారామ ప్రాజెక్టు కాలువకడి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే గత 8-9 సంవత్సరాల నాడు గత ప్రభుత్వంలో సీతారామ ప్రాజెక్టుకి నాంది పలికిండ్రు. అది కొంత పని 80% వరకు పని పూర్తయింది. రెండో పీరియడ్లో గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలోనే అప్పుడు పని నడిచింది. ఇప్పుడు అదే నాగేశ్వరరావు గారు కొత్త ప్రభుత్వంలో మినిస్టర్ అయ్యి ఉండి అసలు మా భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఉన్న గోదావరి నీళ్ళని మా పొలాల్లో అందరి పొలాలు ల్యాండ్ ఎక్విజిషన్లో తీసుకొని 22-23 లక్షలు వాల్యూ ఉంటే 8 లక్షలకే మా పొలాలు ఇచ్చి నేను నష్టపోయాను. మా పొలాలు ఉండే కాలంలో మమ్మల్ని కాల్చి మాకు పంట కాలంలో ఎక్కడ ఇవ్వకుండా కిందకి లింక్ కెనాల్ తీసుకొని వైరా ఏనుకూరు మండలాలకి పైకి ఖమ్మం జిల్లాలో తీసుకెళ్తున్నారు. మాకు అన్యాయమని మాకు బాధగా ఉంది. గత ప్రభుత్వంలో సీతారామ గోదావరి జలాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోడు భూములకి సాగులేని భూములకి నీరు అందించాలనే ఉద్దేశంతో తుమ్మల సాగర్ పట్టుబట్టి సీతారామ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. గత ప్రభుత్వంలోనే 80% మొత్తం పూర్తయింది. కాకపోతే మళ్ళీ కొత్త గవర్నమెంట్లో మళ్ళీ పని స్టార్ట్ చేశారు. ఎక్కువ శాతం భూములు కోల్పోయింది మొత్తం భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ వాళ్ళు, జూలూరుపాడు మండలం వాళ్ళు. ఆ రోజుల్లో 20 లక్షలు ఉన్న భూమిని కూడా 8 లక్షలకి ఇచ్చి మేము త్యాగం చేసినాం. కొంచెమే ఒక 5 కిలోమీటర్లు తీసుకుపోయి నాగార్జునసాగర్ కెనాల్ కలిపి మా నీళ్ళు మొత్తం ఖమ్మం జిల్లాకు వాడుకోవాలని చూస్తున్నారు. దానికి నిరసనంగా ఈరోజు మేము ఇక్కడ కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి మా నీళ్లు మాకే రావాలి, మాకు అయిపోయిన తర్వాత వాళ్ళకి వెళ్ళాలి. మాకు లింక్ ద్వారా మా జూలూరుపాడు మండలానికి వాటర్ అందించాల్సిందిగా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. భద్రాచలంలో ఉన్నటువంటి సీతారామ రాముల వారి యొక్క నామకరణంతో దీన్ని సీతారామ ప్రాజెక్టుగా దీన్ని నామకరణం చేయడం అనేది జరిగింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కొంత పనులు అయితే జరిగాయి. కానీ జరిగినటువంటి సందర్భంలో కూడా ఇంకా చాలా పనులు జరగాల్సినటువంటిది ఇంకా చాలా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికే ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మా హయాంలోనే మా 5 సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్టు ఈ యొక్క ప్రాజెక్టు కింద ఉన్నటువంటి రైతులందరికీ కూడా సాగునీళ్ళు ఇచ్చేదానికోసం మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఆ రోజు గొప్పలు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ వేసిన గొంగడి అనేటువంటి చందంగా ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాజెక్టు కింద ఈ యొక్క కెనాల్ కింద అనేక మంది రైతులు వేలాది ఎకరాలు భూమి కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి మరో 5 నెలల్లో రైతులందరికీ సాగునీళ్ళు ఇవ్వాలనేటువంటిది ఒక కంకణం కట్టుకొని చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది మా శుభసూచకమే. ఎందుకనంటే సాగునీరు కావాల్సినటువంటి అవసరం రైతాంగానికి ఉంది. ఎందుకనంటే సాగునీరు ఉంటేనే ఏ పంటలైనా పండించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది.